మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. చెన్నూరు పట్టణంలోని మహిళా భవన్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ సెంటర్ను ఎంపీ వంశీకృష్ణతో కలిపి ప్రారంభించారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. తర్వాత ఫ్లోరింగ్ కావాలి, మాకు మా వెజిటబుల్స్ పెట్టుకొని తాళం వేయడానికి కబోర్డ్స్ కూడా కావాలని చెప్పి కొందరు అడగడం జరిగింది. నేను ఆల్రెడీ 20 lakhs of rupees మా డిఎంఎఫ్టీలో నిధులు శాంక్షన్ చేయించాము. ఇది త్వరలోనే ఇప్పుడు ఆల్రెడీ టాయిలెట్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లోరింగ్ వర్క్ కబోర్డ్స్ కూడా త్వరలోనే పనులు స్టార్ట్ అయిన తర్వాత ఈ వెజిటబుల్ మార్కెట్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నాన్ వెజ్ మార్కెట్ కూడా ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి మన నాన్ వెజ్ మార్కెట్ కూడా అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆపిందని చెప్పి ఏదైతే వారు ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారము. కోర్టు ఆదేశాల ప్రకారంగా వారు శ్లోకపోతున్నారు. నేను వీళ్ళందరికీ భరోసా ఇప్పిస్తున్నాము. కోర్టులో కేసు కొట్లాడి దాని స్టే ఆర్డర్ వెకేట్ చేసి అందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో వారికి కోర్టు ఆర్డర్ వల్ల వారికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రావట్లేదో వీళ్ళందరికీ కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పించేలాగా మేము తీస్తామని చెప్పి